సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం గుండ్ల సింగారం బ్రిడ్జ్ వద్ద రైతులు నిరసన తెలుపుతున్నారు. లక్షలు అప్పు చేసి పొలాలు నాటు పెట్టామని, కాల్వ నీరు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని, పంట కాలువలకు నీరు రాకపోవడంతో నిరాశతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నామని రైతులు తెలిపారు. గుండ్ల సింగారం గ్రామానికి చెందిన బి సుబ్బుచ్చయ్య, మహేష్ అనే రైతులు మాట్లాడుతూ, గుండ్ల సింగారం ఏరు రాకపోవడంతో జేసీబీలను పెట్టి ఏరులో బావులు తవ్వుకుంటున్నామని, ఎంతో ఆశలతో కాలువలు వస్తాయని చూసి నిరాశ చెందామని, తప్పని పరిస్థితుల్లో ఏరులో బావులు తవ్వుకుంటున్నామని, ప్రభుత్వం స్పందించి కాలువ నీరు అందించి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ బిక్కేరు ఎండిపోయి నీళ్లు రావట్లేదు, కాలువ నీళ్లు అది ఎండిపోతే మన ఏట్లే నీళ్లు కోసమని చేసి పెట్టి మట్టి తోడిస్తున్నాం. అప్పులు తెచ్చి నాటు పెట్టినాం, అది పొలం ఏమి ఎండిపోతుంది, ఇక నీళ్లు లేక అవుతుంది. పొలం ఎండిపోతుంది, రైతు బంధు లేదు, ఏది లేదు, ఎక్కలేదు. ఉన్న ఒక 3 ఎకరాల పొలం నాటు పెట్టుకున్నా, మొత్తం ఆడ బోరు ఎత్తే బోరు పోయింది. నీళ్ళన్న ఊరుతామని మన కుక్కిరేలు పెట్టి తీస్తున్నాండి. కాలువ నీళ్ళు వస్తాయని కాలువ నీళ్ళు వస్తాయని 3 ఎకరాలు పెట్టాం. కాలువ నీళ్ళు రాలే, చెరువులు ఎండిపోయినాయి, బోర్లు పోయినాయి, ఆ పొలాలు ఎండిపోయినాయి. ఏముంది ఇక మందాకి పోవటమే బెటర్ గా అనిపించింది. ఇంకా ఊరుతుందని సరే వర్షకాలను తిప్పుకున్నామని ఇక డేసి పెట్టి తీపిస్తున్నాను. ఎట్లా తీపిస్తున్నాం.